విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐ నాగరాజుపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు. సాయి కృష్ణ అదృశ్య ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విజయలక్ష్మి చేసిన ఫిర్యాదును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా స్వీకరించారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ కు అప్పగించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసే దిశగా పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బయ్యారపు శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన విజయవాడలో యువకుని ఆ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక రాష్ట్రమంతా కూడా ఆదుర్తగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం కూడా చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక సాయి కృష్ణ తల్లి తన కుమారుడును పోలీసులు కొట్టి చంపారు, తర్వాత కాల్చి బూడిద చేశారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వము ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సీఐ నాగరాజును సస్పెండ్ చేయడం జరిగింది. కానీ తర్వాత రోజు రోజుకి ఆరోపణలు ఎక్కువ అవటము, అలానే కోర్టు కూడా సీరియస్ గా దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం హై లెవెల్ కమిటీ తోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఆ యువకుని తల్లి ఆరోపణలు చేస్తుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక విజయవాడలో సంచలనం సృష్టిస్తున్నటువంటి సాయి కృష్ణ సంబంధించినటువంటి కేసు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా అనేక ఆందోళనలు, అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు పిటిషన్ స్వీకరించిన హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మరోవైపు అధికారులు కూడా తమ విచారణను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఆ యువకుని ఇంటికి వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి వారి తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. అలానే రాత్రి గద్దె రామ్మోహన్ రావు కూడా లోకల్ ఎమ్మెల్యే కూడా వెళ్ళి పరామర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక దరిదాపుగా 39 రోజుల నుంచి కనిపించకుండా పోయినటువంటి సాయి కృష్ణకి సంబంధించి వారి తల్లిదండ్రులు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. కృష్ణలంక సిఐ నాగరాజు మా కుమారుణ్ణి చంపి మీ అబ్బాయి పటానికి దండేసుకో రావద్దంటూ కూడా మమ్మల్ని హెచ్చరించాడంటూ ఏదైతే చేసిన కామెంట్స్ ఉన్నాయో అన్నింటినీ తీసుకొని వారి తల్లి హైకోర్టులో క్యాపస్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు 29వ తేదీ తప్పనిసరిగా కోర్టులో సాయి కృష్ణను హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు విచారణ చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే అదే విధంగా చూసుకుని ఇంత తీవ్రమైన ఆరోపణలు, అదే విధంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యగా భావించి ముందు సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత గత రాత్రి సిఐ మీద కూడా హత్యా ప్రయత్నం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే చూసినట్లయితే కనుక ఈ కేసులో కీలక పరిణామాలు రేపు తప్పనిసరిగా సిఐని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆయన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో అతన్ని తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక విజయవాడ చరిత్రలోనే ఈ కేసు విజయవాడ పోలీసులకు మాయన మచ్చగా భావించే పరిస్థితి ఉండటం జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రభుత్వము ఆలస్యం కారణంగా ఇలా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేదా, సాయి కృష్ణ చంపేస్తే గనక తమకు బోర్డుదైనా అప్పగించాలని వాళ్ళ తల్లి ఏదైతే డిమాండ్ చేస్తుందో దాని పట్ల సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కూడా అనేక ఆరోపణలు, రూమర్లు కూడా వెలువెత్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తప్పనిసరిగా సిఐ నాగరాజు మీద కేసు నమోదు చేయడమే కాకుండా ఈ కేసు విచారణకు దిశ ఏసీపీగా ఎవరైతే ఉన్నారో దైవ ప్రసాద్ కూడా నియమించడం జరిగింది. ఆయన విచారణ ప్రారంభించి ఎటువంటి నివేదిక ప్రభుత్వానికి ఇస్తాడు, తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది కూడా సంచలనంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు రాజకీయ రంగు బరువుకోవడము, మరోవైపు విజయవాడ అంతటా కూడా స్టేషన్ కి తీసుకొచ్చి కేసులు ఉన్న వారిని విచారణ చేయకుండా ఇలా విచక్షణరహితంగా దాడి చేసి వారు ఉన్నారా లేదా, చనిపోయారా, బతికున్నారా అని కూడా క్లారిటీ ఇవ్వటం లేదనేది కూడా ప్రతి ఒక్కటి కూడా చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఆ ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి తమ బాబు ఉంటే గనక బాబును అప్పచెప్పాలి, లేదు చంపేస్తే గనక బూడిదనైనా ఇవ్వండి అంటూ కూడా తల్లి ఏడుకున్నటువంటి పరిస్థితి ఇచ్చినట్లయితే గనక దానిపై అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సిఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేసిన తర్వాత ఈ కేసు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు
పరిణామాలు ఉంటాయి ఏంటని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.